10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. అధికారం దిగిపోయాక ఎమ్మెల్సీ కవిత కొత్త డ్రామాకు తెరదీశారని విమర్శించారు. కవితకు పూలే పేరు పలికే అర్హతే లేదన్నారు. ధర్నా చౌక్ ఎత్తివేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. ఇప్పుడు అదే ధర్నా చౌక్ లో కవిత ధర్నా కూర్చోవడం విడ్డూరంగా ఉందన్నారు జాజుల. ముఖ్యమంత్రి ఆయన కొడుకు కుమారుడు కేటీఆర్ అదే విధంగా మంత్రులు కనపడ్డోలికల్లా ఒక కాగితం ఇచ్చినాం. అయ్యా మా బీసీల ఐకాన్, మా జాతి పిత, మా జాతి కోసం పనిచేశాడు కాబట్టి పూలే విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయండి అని చెప్పి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారికి 100 మెమరాండాలు ఇచ్చాం. కానీ తీసి చెత్తబుట్టలేశారు. 10 సంవత్సరాలంటే మీరు చూసుకోండి, 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా మహాత్మా జ్యోతిబా పూలేకు దండేయలే, కేసీఆర్ గారు నివాళులు అర్పించలే, అదేవిధంగా వారి విగ్రహం పెట్టలే, అదేవిధంగా వారి పేరు మీద ఏదైనా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోలే. కానీ అధికారం పోయింది కదా, మేము అంటున్నాం మా గురించి స్కామ్లలో విలుక్కున్నోళ్ళు మా గురించి మాట్లాడడం ఎందుకు? మా గురించి మాట్లాడడానికి మా నోరుంది, కొట్లాడడానికి మాకు శక్తి ఉంది. పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా మేము కొట్లాడగలుగుతాం. పూలే పేరు ఎత్తడానికి, పూలే అనే పదం పలకడానికి మీకు అర్హత లేదు, నైతిక అర్హత లేదు, నైతిక హక్కు లేదు మీకు. ఇవాళ ఎన్ని రోజులు ఇట్లా డ్రామాలు? ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తున్నారు. ధర్నా చౌక్ని ఎత్తేమన్నాడు కదా మీ నాయన. ధర్నా చౌక్ ఎత్తేయమన్నటువంటి వాళ్ళే, పూలేకు దండం పెట్టనటువంటి వాళ్ళే, పూలేకు ఏ రోజు నివాళులర్పించినటువంటి వాళ్ళే ఈ రోజు ఇలా ధర్నా చేస్తుంటే ఉసరి వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది. ఇంత రాజకీయ అవకాశవాదానికి ఇది పరకాష్ట. ఇది ముమ్మాటికి బీసీ వారాన్ని, బీసీ వాయిస్ను ఎత్తుకోవడం అంటే ఇది ఒక కుట్ర. బీసీలలో వస్తున్న చైతన్యాన్ని రోజు రోజుకు అణచివేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో, భారతీయ రాష్ట్ర సమితిలో బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదోబట్టి బీఆర్ఎస్ లో పార్టీలో ఉన్న బీసీలను అణగదొక్కడానికి మాత్రమే ఈయనొక పూలే విగ్రహం నాటకం ఆడుతుంది తప్ప ఇవాళ వారికి ఏం